హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను. గైస్ ఇవాల్టి వీడియో అయితే ఒక స్పెషల్ వీడియో అన్నమాట. ఏమిటంటే మనకు శివరాత్రి సందర్భంగా అమ్మవారికి భిక్షం అనేది ఎత్తడం జరిగింది. అంటే మనము మామూలుగా ప్రతి సంవత్సరము శివరాత్రి రోజున అమ్మవారికి శివరాత్రి మరుసటి రోజు అమావాస్య అనేది వస్తుంది కదా, దాన్ని మాఘబహుళ అమావాస్య అనేసి చెప్తామండి. సో ఆ రోజు అంకాల పరమేశ్వరి అమ్మవారికి దేవదడి గ్రామంలో ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఏమిటంటే మెయిన్ అన్నమాట, అమ్మవారికి ఈ మహాశివరాత్రి సందర్భంగా అమ్మవారికి భిక్ష అనేది మనము ఎత్తి వాటితో పూజ అనేది జరిపిస్తే మేమే భిక్ష ఎత్తిన వాళ్ళకు తర్వాత ఏ ఊర్లో అయితే మేము వెళ్ళి భిక్షాటన చేసి భిక్షమైతే తీసుకొని ఉంటామో ఆ ఊర్లో వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అనేసి ఒక నమ్మకం అన్నమాట. సో అదనమాట ఈరోజు కార్యక్రమం అయితే. అండ్ దాంతోపాటు మేమైతే అమ్మవారికి చీరలు అనేది కొన్నామన్నమాట. అవి ఎక్కడ కొన్నాము అనేది నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. సో కంటిన్యూగా చూసారంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక్కడైతే మేమైతే బయలుదేరేసామన్నమాట. మేమైతే ఒక 7 గ్రామాలు అయితే చూద్దాము అని కవర్ చేద్దామని అనుకున్నామండి. బట్ అయితే 5 మాత్రమే వెళ్ళగలిగామన్నమాట. సో అవేమంటే గంగవరము, ఇదైతే మనం చూస్తున్నాం కదా ఇక్కడ గంగవరం అన్నమాట ఇది. సో గంగవరానికి అయితే మేము వచ్చేసాము. గంగవరంలో ఫస్ట్ అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఇంతకు ముందు కూడా వాళ్ళు ఆలయానికి దానం అనేది చేశారు. సో అందుకని వాళ్ళతో డైరెక్ట్గా ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఆ రోజు ఉబ్బదేవర అనేది జరుగుతూ ఉండిందనమాట. ఉబ్బదేవర అంటే చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. దోబీలు ఉంటారు కదా, అంటే సాకల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉబ్బ వేస్తారు కదా బట్టలు ఉతకడానికి. సో ఆ రోజు ఆ దేవర అనేది చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడైతే మేము భిక్షకైతే వచ్చి భిక్ష తీసుకున్నాం అనమాట. ఇలా ఆ ఒక్కరి దగ్గరే కాకుండా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళాము. ప్రతి ఇంటికి వెళ్ళి మేము పాంప్లెట్స్ అయితే పంచి వాళ్ళకు ఆహ్వానం అనేది తెలిపి భిక్షాటన అనేది చేయడం జరిగింది. సో అక్కడ తీసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఉబ్బదేవర సందర్భంగా పొంగల్ పెట్టుకోవడానికి అనేసి అందరూ వెళ్తున్నారనమాట. అంటే పొంగల్ పెట్టుకొని రావడానికి పొంగల్ పాత్రలు తీసుకొని వస్తారు కదా, అందుకని వెళ్ళారనమాట తీసుకురావడానికి. ఇక్కడైతే మొబ్బోలుపేట అనమాట, ఇక్కడ రేఖా వాళ్ళ అమ్మవార్ల ఇల్లు. సో ఇక్కడికైతే వచ్చాము. మాకు తెలియదు రేఖ వస్తుందని, బట్ అయితే ఆ అమ్మాయి వచ్చింది. సో అప్పుడైతే మేము భిక్షకి వెళ్ళాము. సో అక్కడే భోంచేసుకొని ఇంకైతే మేము తీసుకొని వచ్చేసామన్నమాట. అదే కాకుండా ఆ తర్వాత మేమైతే మేల్మైకి వెళ్ళాము, తర్వాత చిన్నూరు, ఆ తర్వాత గంటావూరు, ఇలా దగ్గర ఉన్నటువంటి గ్రామాల్లో 5 గ్రామాలకు వెళ్ళి అయితే మేము భిక్షాట అనేది చేయడం జరిగింది. మంచిగా కూడా భిక్ష అనేది వేశారండి. ఎవరైతే ఈ వీడియోస్ చాలామంది అడిగారనమాట నన్నైతే, మీరు పలానా వాళ్ళు కదా, మీకు ఇక్కడ ఛానల్ ఉంది కదా అనేసి. సో అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి భిక్ష అనేది ఇచ్చినందుకు గాను. ఇక్కడైతే మేము చిత్తూరుకు వచ్చామన్నమాట. ఇది వచ్చి సోమవారము. ఆదివారం రోజు భిక్షకి వెళ్ళాము. సో సోమవారం రోజు అనమాట అమ్మవార్లకి మెయిన్ 3 పట్టు చీరలు కొనుక్కుందాము అనేసి వెళ్ళామన్నమాట. ఒకటి మూల విగ్రహానికి, రెండవది వచ్చి ఊరేగింపు చేస్తాము పంచలోహ విగ్రహానికి, ఇంకొకటి వచ్చి అమ్మవారు వచ్చినప్పుడు అలంకారం చేయడానికి అనేసి ఒక చీర అనేది కొనడం జరిగింది. ఇక్కడ చూపిస్తున్నటువంటి చీరలన్నీ అవే అనమాట. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను అని అంటే చాలా మంచిగా అనిపించింది, చీరలన్నీ బాగున్నాయి. సో అందుకని నాకు వీడియో తీసి మీకు చూపించాలనిపించింది. అందుకనేసి మేము ఇలా వీడియో అనేది తీసుకొని వచ్చి ఇక్కడైతే నేను చూపిస్తూ ఉన్నాను అనమాట. ఏ చీర చూసినా అది కొందాము అనిపిస్తుంది తప్పించి ఇది వద్దు అనే మాట అనిపించలేదనమాట. అంత మంచిగా అనిపించినాయి చీరలన్నీ. అన్ని కాస్ట్ అంతా మనకి 3 పైన 5 పైనే ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఆఫర్ కూడా ఉంది అని చెప్పారు. సో ఆఫర్లో ఉన్నాయి కూడా చీరలు. ఆ తర్వాత ఇక్కడ వచ్చి పింక్ శారీ చూపిస్తున్నాం కదా, ఇది కూడా చాలా బాగుండింది. బట్ అయితే అమ్మవారికి లేని కలర్ లేదనమాట, అన్ని రకాల కలర్స్ తీసేసాము. అంటే ఇప్పుడు ఒక 3 ఇయర్స్ నుంచినేనండి ఇప్పుడు మనం ఇలా చేయడం అనేది ఉండేది. బట్ అయితే ఇంతకు ముందు ఒక 7-8 ఇయర్స్ నుంచినే అమ్మవారి శిలా రూపం, అంటే ఒక చిన్న రాయిలాగా పెట్టి అక్కడ పూజ అనేది జరిపించే వాళ్ళము. అప్పటి నుంచి కూడా చీరలు తీసేవాళ్ళము. సో అక్కడే
కింద కూడా అలంకారం అనేది చేసేవాళ్ళం అనమాట, చీర అనేది కట్టి. సో ఆ విధంగా అమ్మవార్లకి అన్ని రకాల కాంబినేషన్స్లో అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇంకా న్యూ డిజైన్స్, న్యూ ప్యాటర్న్ ఏమైనా ఉందేమో అనేసి వెతుకుతూ ఉన్నామన్నమాట. టిష్యూ శారీస్ అంతా ఉన్నాయి, బట్ అయితే అది నాకు అంత నచ్చలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శారీ అయితే మనము అమ్మవారి పంచలోహ విగ్రహానికి అయితే సెలెక్ట్ చేసామన్నమాట. సో అందుకనేసి ఇలా ఓపెన్ చేసి లైటింగ్కి ఎలా ఉంటుంది అనేసి అయితే నేను చూస్తూ ఉన్నాను. ఇక కింద ఉన్న శారీస్ అయితే ఏదైనా సెట్ అవుతుందేమో కట్టడానికి, లోపల మూల విగ్రహానికి కట్టడానికి అనేసి నేను చూసాను అనమాట. బట్ అయితే నాకు అంత అనిపించలేదు, ఎందుకంటే అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట ఇక్కడైతే మాకు. మేము శారీ సెలెక్షన్స్కి అయితే దగ్గర ఒక 5-6 షాప్స్ అయితే తిరగడం అయితే జరిగింది. ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కాకుండా చాలా కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫైనల్గా ఈ శారీ అయితే అమ్మవారి మూల విగ్రహానికి అయితే మేము సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఇది ఈ కాంబినేషన్లో అమ్మవారికి లేదనమాట. అంటే గోల్డ్, సిల్వరు, పింక్ అండ్ ఎల్లో ఈ కాంబినేషన్లో లేదనమాట. లాస్ట్ టైం తీసినవి అయితే అది పింక్ ఉండింది కానీ బట్ అయితే అదంతా మనకి ఇంత హెవీ లేదనమాట. సో అందుకని ఇదైతే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే అమ్మవారు వచ్చినప్పుడు కట్టడానికి అయితే ఆ శారీ అయితే నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూపించడం లేదు, ఎందుకంటే అది సస్పెన్స్ అనమాట. ఎందుకంటే నేను అలంకారం అంతా చేస్తాను, ఆ అలంకారం చేసేటప్పుడు మీకు ఆ శారీని నేను మీకు చూపిస్తానండి. సో అందుకని ఇప్పుడైతే నేను చూపించలేదనమాట. ఇక్కడైతే మేము శారీస్ అది సెలెక్ట్ చేసి అయితే పెట్టాము, కానీ మరొకసారి ఇంకా ఏదైనా కలర్స్ అనేవి ఉన్నాయేమో, డిఫరెన్స్ ప్యాటర్న్స్ ఏదైనా ఉన్నాయేమో అని అనేసి మళ్ళీ చూపిస్తూ ఉన్నారనమాట ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకోవడానికి అనేసి. ఎన్ని చూపించినా మనకు ఒకసారి సెలెక్ట్ అయిపోతే వాటినే కొనడం అనేది జరుగుతుందనమాట. సో అందుకని చూస్తున్నాం అంతే, ఏదైనా కొంచెం మనకి డిఫరెంట్గా అనిపిస్తే తీసుకుందాము అనేసి అయితే చూస్తూ ఉన్నాము. సో సిమిలర్ శారీ అనమాట, ఇప్పుడు చూసాం కదా మేము. సో ఆ టైప్ శారీనే ఇది.
అది కొంచెం పింక్ అండ్ ఇది వచ్చిందను లావెండర్ కలర్ లాగా వచ్చిందనమాట. సో 2 సేమ్ అనమాట. ఇది శారీ అయితే మూల విగ్రహానికి అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదండి, బాక్స్లో ఉన్నటువంటి శారీ ఇదేనమాట. ఫైనల్గా మనం సెలెక్ట్ చేసినటువంటి శారీ అమ్మవారి కోసం అనేసి, మూల విగ్రహానికి కట్టడానికని. ఇలా 3 శారీస్ అయితే మేము తీసుకున్న తర్వాత గాజులు అయితే తీసుకోవడానికి అనేసి షాప్కి వచ్చామన్నమాట. అక్కడ మండీలు ఉంటాయి కదా మనకు, అంటే గాజులు మండీలు ఉంటాయి. సో అక్కడికైతే వచ్చాము. ఇక్కడ లేని వస్తువు అంటూ లేదు, లేని ప్రోడక్ట్ అంటూ లేదనమాట. సో అన్నీ ఉన్నాయి. అందుకనేసి ఒకేసారి ఇక్కడైతే మనకు అన్నీ దొరుకుతాయి కాబట్టి మేకప్కి సంబంధించినవి కూడా దొరుకుతాయి అనేసి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. మనకి పెద్ద సైజు గాజులు కావాలి కాబట్టి దగ్గర ఒక మనకు 3 సైజు ఉండొచ్చు, లేదా 2.16 అనేసి అంటారు. సో ఆ సైజు కావాలి కాబట్టి తీసుకున్నాము. ఆ తర్వాత అయితే ఇక్కడ తట్టలు పెడతామంట, తట్టవరుస పెడతామన్నమాట. సో ఆ తట్టవరుస పెట్టుకోవడానికి అనేసి అయితే ఇక్కడ 7 డజన్ల గాజులు అయితే తీసుకుంటాము. 7 డజన్లు ఎందుకు అంటే 5 డజన్లు తట్టలో పెట్టుకోవడానికి, అండ్ 1 డజన్ వచ్చి అమ్మవారికి లోపల శూలం ఉంటుంది కదా, సో అమ్మవారికి పెట్టడానికి, అండ్ ఇంకొక డజన్ వచ్చి ఎందుకంటే మనకు వేపలకార అమ్మవారు ఉన్నారు కదా, సో అమ్మవారికి చీర అంతా పెట్టి కట్టినప్పుడు గాజులు పెట్టి అమ్మవారికి మెడలో వేస్తామన్నమాట. సో అందుకనేసి ఇలా 7 డజన్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడైతే కలర్స్ తీస్తున్నారనమాట, డిఫరెంట్ కలర్స్ కావాలని అడిగాము. సో ఒకే కలర్ వద్దు, ఒక 7 కలర్స్ కాబట్టి 7 కలర్స్ అంటే 7 డజన్స్ కాబట్టి 7 కలర్స్ తీసుకున్నాం అనేసి అయితే మేము ఇలా చేస్తూ ఉన్నాము. సో అన్నీ చెక్ చేసి నీట్గా అయితే ప్యాకింగ్ అనేది చేశారనమాట ఇక్కడైతే. సో ఇలా అయితే చకచక శివరాత్రి మరుసటి రోజు అమ్మవారి యొక్క అమావాస్య పూజ కోసము పనులైతే చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా గుడి మొత్తము క్లీనింగ్ అనేది జరిగింది. బట్ అయితే ఆ వీడియోస్ అన్నీ నేను షూట్ చేసుకోలేదండి, ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ నేను వీడియో షూట్ చేసి పెట్టాను ఆలయం అనేది ఎలా క్లీన్ చేస్తాము అనేసి. సో అందుకనేసి ఈసారి మాత్రము మేము శారీస్ కొనడము అండ్ భిక్షకు వెళ్ళడము అనే వీడియోస్ మాత్రమే మీతో షేర్ చేయడం అనేది జరిగిందండి. ఇదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ కూడా చేయండి. రేపటి నుంచి అయితే మనము అమ్మవారి యొక్క పూజకు సంబంధించినటువంటి కార్యక్రమాలను నేను షార్ట్ వీడియోస్లో పెడతాను. లాంగ్ వీడియోస్ కూడా తొందరలోనే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.